2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, ప్రతి రిలేషన్షిప్లో భర్త నుంచి భార్య చాలా మంది కూడా టైం గురించి గొడవలు జరిగిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. భార్యకు భర్త సమయం ఇవ్వకపోవడం వల్ల తనలో ఏం మారుతుంది? ఇది సబ్జెక్టివ్ అన్నమాట. అంటే ఎంత టైం ఇస్తే సరిపోతుంది అన్నది ఎప్పుడు సబ్జెక్టివ్. నువ్వు రోజంతా కూర్చుంటే సమయం ఇచ్చినట్ట, 2 గంటలు ఇస్తే సమయం ఇచ్చినట్ట, 3 గంటలు ఇస్తే. సో ఆ డెఫినిషన్ రాక కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. సో వెరీ ఇంపార్టెంట్, నాకు సమయం ఇవ్వాలి అంటే ఏంటి అన్నది క్లారిటీ తెచ్చుకోవాలి ప్రతి అమ్మాయి. ఒకవేళ ఎవరైనా హస్బెండ్ అట్లా సమయం ఇవ్వట్లేదు నాకు అనే ఫీలింగ్ కనుక అమ్మాయికి తెప్పిస్తే దట్ విల్ లీడ్ టు సో మెనీ ప్రాబ్లమ్స్. నంబర్ 1, ఈ రిలేషన్షిప్లో 2 టీములుగా విడిపోవడం జరుగుతుంది. అంటే నాకు సమయం ఇవ్వట్లేదు, ఇంకా ఏదో ఇంపార్టెంట్ అయ్యింది అనే ఒక పర్వ్యూ వస్తుంది. ఎప్పుడైతే ఈ పర్వ్యూ ఇట్లా స్టార్ట్ అవుతుందో అంటే దట్ నేను కాదు ఇంపార్టెంట్, ఆయనకు వర్కే ఇంపార్టెంట్, నేను కాదు ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్ అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ, అలా ఏదో ఒక డివిజన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డివిజన్ మీరు నమ్మరు, మ్యారేజ్ అయ్యాక వాళ్ళిద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళనివ్వరు ఎవరిని. ఓకే, దట్ దే షుడ్ నాట్ బి డివైడెడ్. ఇద్దరు కలిసి ఒకటిగా కట్టేస్తారు. అలాగా మనం కలిసి ఉండాలి అంటే మధ్యలోకి ఆ స్పేస్ని తీసేయకూడదు. సో ఇద్దరు కలవడానికి టైం చాలా చాలా ముఖ్యం. అది ఒక హస్బెండ్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీగా, అది టీ టైం కావచ్చు, పొద్దున మార్నింగ్ లేచాక ఒక 10 నిమిషాలు యోగా కావచ్చు, వాళ్ళిద్దరూ కలిసి చేసుకునే ఒక సాయంత్రం పూట ఒక వాక్ కావచ్చు, ఏదైనా సరే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ టైమ్, ఇది నా భార్య టైము, ఇది నా ఫ్యామిలీ టైము అని డెడికేట్ చేయాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ అట్లా టైం డివిజన్ లేకపోతే అదొక హాలోనెస్ ఉండిపోతుంది భార్య మైండ్లో, దట్ నా హస్బెండ్ నాతో టైం స్పెండ్ చేయట్లేదు అని. కొంతవరకు ఫైనాన్షియల్ గొడవలో పడిపోయి వాళ్ళ పర్సనల్ దాంట్లో పడిపోయి డైవర్ట్ అయిపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా అది హాలోనెస్ మిగిలిపోతుంది. అరే నాకు కావాల్సిన టైం ఇవ్వట్లేదు, నేను షేర్ చేసుకునే టైం ఇవ్వట్లేదని. సో టైం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు షేరింగ్. పొద్దునుంచి ఏం జరిగింది నీ లైఫ్లో, నువ్వు ఏం చేసావు ఇంట్లో, ఇంట్లోనేగా ఉన్నావని కాకుండా, ఆఫీస్కి వెళ్ళి వచ్చావని కాకుండా, ఏం జరిగింది నీ లైఫ్లో, నేను లేని టైంలో నీ లైఫ్లో ఏం జరిగింది నాకు చెప్పు. ఓన్లీ జస్ట్ లిసన్. నువ్వు సమయం ఇవ్వడము అంటే అర్థము వినడం. ఎంత వినగలిగితే ఒక హస్బెండ్కి ఉండాల్సిన గ్రేట్ క్వాలిటీ వినాలి. నో వితౌట్ ఎనీ జడ్జ్మెంట్ వినాలి. ఎలా వినాలంటే తన మైండ్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, నేను దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే వినడం రావాలి. అదే టైం ఇవ్వడం. అవును, అది ఎంత సిల్లీ విషయమైనా కావచ్చు, ఆఫీస్లో ఫైళ్ళ గురించి గొడవైనా కావచ్చు, లేకపోతే ఎవరైనా కొలీగ్ బిహేవ్ చేసిన సిల్లీ మిస్టేక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వితౌట్ జడ్జ్మెంట్. యాజ్ ఫార్ యాజ్ ఈ కలర్ డ్రెస్ బాగుందా అనే డిస్కషన్ కూడా నా భార్య మైండ్లో అది చాలా గొప్ప విషయం, నేను అది వింటాను అంతే అనేటట్టు ఉండాలి. నా లెవెల్కి ఆలోచించాలి. ఇవన్నీ చీప్ ఆలోచనలు, ఇవన్నీ తక్కువ ఆలోచనలు, వీటి వల్ల ఏమొస్తుంది అనేది ఎప్పుడూ ఒక రిలేషన్షిప్లో రాకూడదు. నేను ఎప్పుడు అంటే రిలేషన్షిప్లో బ్రెయిన్ వాడద్దు, హార్ట్ వాడాలి. బిజినెస్లో లేకపోతే డబ్బులు అలాంటి విషయాలు ఉంటే నువ్వు బ్రెయిన్ వాడు, హార్ట్ వాడద్దు. చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్లో వినడం. ఫస్ట్ థింగ్, లిసన్ టు, మోస్ట్ ఎంపథెటిక్గా, కంపాషనేట్గా వినడం. ఓకే. సెకండ్, ఒకవేళ సొల్యూషన్ చెప్పాలి అని అనిపిస్తే, ఓకే ఇది నా సజెషన్ మాత్రమే అని చెప్పే వాడి దగ్గర ఎక్కువ సమయం కేటాయించినట్టుగా ఉంటుంది. సజెషనే, యూ షుడ్ నెవర్ ఇంపోజ్. ఎప్పుడైతే నీ భార్య మీద నువ్వు ఇలా చెయ్యి అని ఇంపోజ్ చేసావో మీ ఇద్దరి మధ్యలో క్రాక్ స్టార్ట్ అయిపోయింది. అంతే. డబ్బు విషయంలోనూ కొన్ని రాంగ్ మిస్టేక్స్ జరుగుతుంటే ఇలా జరిగింది అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. దెర్ ఇస్ అ లైన్. వీటన్నిటికీ ఒక్కొక్క గీతలాగా, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ లాగా ఒకసారి చెప్పావు, సెకండ్ టైం రెస్ట్రిక్ట్ చేసాం, థర్డ్ టైము దాన్ని యాక్సెస్ చేయకుండా లాక్ చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఫ్యామిలీలో జరిగేవి. దట్ నేను చెప్పానండి లాస్ట్ టైం పెట్టొద్దని, వినలేదు, అందుకని ఇంకా నేను ఇవ్వను అనే గొడవ స్టేజ్లోకి వెళ్ళిపోతావు. దానికి కూడా ఒక మెథడ్ ఉంటుంది, స్లోలీ టు గెట్ దట్ ఇన్ టు ప్రాసెస్. అదొకటి. సమయం వినడం ఒకటి, తర్వాత ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పేటట్టయితే సజెషన్లా ఇవ్వడం ఒకటి,
థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఏ డిస్కషన్లోనూ నేనెంత గొప్పవాడినో తెలుసా, నేనెంత కరెక్ట్గా ఉన్నానో తెలుసా అనే ఫీలింగ్ భార్యకి రానివ్వకూడదు ఎప్పుడు. దట్స్ ఎ నైస్ ఆర్ట్, సటిల్ ఆర్ట్ అది. దట్ అబ్బా నేను లేకపోయినా కూడా నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావు ఫ్యామిలీని, నువ్వు ఎంత బాగా నడుపుతున్నావు ఫ్యామిలీని, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అనే ఒక చిన్న పొగడ్త భార్యను 100 రోజులు చెప్పిన మాటలన్నీ విన్నట్టుగా ఫీల్ అవుతుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక భార్యకు ఆ పొజిషన్, రెస్పెక్ట్, దట్ మన ఫ్యామిలీ మొత్తాన్ని, లేకపోతే తను కూడా ఆఫీస్కి వెళ్ళి కష్టపడి రావడం ఈజ్ ఫర్ అస్, మనమిద్దరం ఒక టీం అనే ఫీలింగ్ని ఎప్పుడు అలా లైవ్గా ఉంచాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ ఇంపార్టెంట్, వండుకుని తినగలిగితే, అంటే వాళ్ళిద్దరూ కూర్చుని కాసేపు టైం స్పెండ్ చేస్తూ తినగలిగితే, ఫుడ్ భార్య వండిందన్నా, వీళ్ళు వంట చేశానా, భర్త చేశానా సరే, ఆ ఫుడ్ దగ్గర చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు. చాలామందికి తెలియనిది ఇది, ఇట్స్ ఎ వెరీ గుడ్ లెసన్. ఎవరికైనా సరే హెల్త్ దగ్గర, ఫుడ్ దగ్గర ఇద్దరు కలిసి స్పెండ్ చేస్తే తర్వాత హాస్పిటల్స్లో స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అంటారు. అండ్ ఎప్పుడైనా భార్యతో టైం స్పెండ్ చేసేది ఉంటే కీప్ యువర్ ఫోన్స్ అసైడ్, ఫుల్ ఫోకస్, ఫుల్ అటెన్షన్ ఒక భర్త భార్యకి ఇవ్వాలి. ఇవ్వకపోతేనే వాళ్ళు ఇదంతా కూడా నీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది బ్యాడ్ అని చెప్పరు. స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళు దే విల్ గో ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ మూడ్ స్వింగ్స్లోకి వెళ్ళి ప్రతి దాన్ని ప్రాబ్లంగా చూడడం స్టార్ట్ చేస్తారు. సో అక్కడ వచ్చే చిన్న డిస్టర్బెన్స్, దట్ సమయం ఇవ్వట్లేదు, నా బాధ చెప్పుకునే వాళ్ళు లేరు, నా మాట చెప్పుకునే అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని రాగానే ఫ్రస్ట్రేషను, డిప్రెషను, వర్రీడ్, మూడ్ డిజార్డర్స్, మూడ్ స్వింగ్స్ ఇలా వచ్చి హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. హెల్త్ మీద ఎఫెక్ట్ రాగానే పిల్లల మీద ఎఫెక్ట్ వస్తుంది, పిల్లల మీద ఎఫెక్ట్ రాగానే నీ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ వస్తుంది. హెల్త్ బాగాలేక, పిల్లలు బాగాలేక ఉంటే నీ తల్లిదండ్రులు కూడా బాగా చూసుకోదు. సో తల్లిదండ్రులతో ప్రాబ్లం అవుతుంది, ఎంటైర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఇంత సైకిల్ జరుగుతుంది. కేవలం 10 minutes మంచి కూర్చొని నవ్వుతో హ్యాపీగా మాట్లాడో, 2 జోకులు వేసి హ్యాపీగా ఉంటే అన్నీ సెటిల్ అవుతాయి. ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్ సెటిల్ అవుతాయి. అండ్ ఎప్పుడైనా సరే ఒకవేళ అట్లా గ్యాప్ వచ్చింది అని అనిపిస్తే లీవ్ ఎవ్రీథింగ్ అసైడ్, నాకు ఏది ఇంపార్టెంట్ కాదు, యు ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పగలిగితే తనే అంటుంది మీరు వెళ్ళి పని చేసుకొని పోండి. బికాస్ దట్ ఆ స్పేస్, దట్ ఐ యామ్ ఇంపార్టెంట్ టు మై హస్బెండ్ అనే ఒక ఫీలింగ్ ఉంటే ఏ అమ్మాయి అయినా సరే చాలా కోఆపరేటివ్గా, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అది కొందరికి ఎక్స్ప్రెస్ చేయలేక నా టైం అని అడుగుతూ ఉంటారు, ఇంకొందరికి వినే నా కంప్లీట్ నేను ఏదైతే అనుకుంటున్నానో అదంతా షేర్ చేసినాక నాకు మీరు అవసరం లేదు కదా, మీ వర్క్ మీరు చేసుకుంటే సరిపోతుంది కదా. ఎస్, అదే సార్ చాలా ఇంపార్టెంట్. అదే ఇలా వచ్చినప్పుడు కొన్ని మెకానికల్గా కంపల్సరీ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి, కంపల్సరీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఇట్లా ఏదో మొనాటనస్గా చేయొద్దు. ఏ పనైనా సరే బలవంతంగా స్కూల్కి వెళ్ళి వచ్చేసాను, నా పని అయిపోయింది, నేను ఇంత మాట్లాడేసాను, అయిపోయింది అని బలవంతంగా ఇంపార్టెంట్ నీ తర్వాతనే ఎవరైనా అని ట్రూత్ఫుల్గా, హార్ట్ఫుల్గా బయటకు వస్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది. మీకు కూడా చాలా తెలియని ఆక్సిటోసిన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, ఒక తెలియని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీ. సో కంపల్సరీగా ఫ్రమ్ ద హార్ట్ గివ్ యువర్ టైం. ట్రూ సార్, మీరు అన్నట్టుగానే ఈ వీడియోలో మొత్తంగా ఒక్క పాయింట్ టేక్అవే చేసుకోవాలంటే ఇదొక్కటే, ఖచ్చితంగా నువ్వు నా లైఫ్కి ఎంటర్ అయ్యావు, నీ తర్వాతనే నాకు వేరే వాళ్ళు అన్న ఒక చిన్న అష్యూరిటీయో లేదంటే ఒక మాటనో ఒక సపోర్ట్ని ఇస్తే చాలు. ఆమె మీ దగ్గర నుంచి ఇంకేది ఎక్స్పెక్ట్ చేయదు నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.